నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ పరిసరాల్లో రాత్రి వేళల్లో అనధికారికంగా చెత్తను డంప్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. కాకినాడ చీడీలపొర కొత్త రోడ్ ప్రాంతాల సందర్శనలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఈ నెల 13 నుంచి 18 వరకు పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు. ఏర్పాట్లను పరిశీలించి భక్తులకి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. సీఎం చంద్రబాబు నాయుడుపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగు రమేష్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగు రమేష్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం తన అనుచరులు, పార్టీ నాయకులతో కలిసి 1 టౌన్ సిఐ నాగదుర్గారావును కలిసి ఫిర్యాదు అందజేశారు. ఇటువంటి బాధ్యతారాహిత వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయని ఎమ్మెల్యే కొండబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష వైసీపీ నాయకులు కావాలని రాజకీయ వాతావరణాన్ని విషపూరితం చేస్తున్నారని ఆరోపించారు. కుల, ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా శాంతియుతంగా ఉండాలని ఎమ్మెల్యే కొండబాబు పిలుపునిచ్చారు. మళ్ళీ ఇంకొకరు మాట్లాడుకోండి. దాన్ని ఈ రోజున చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి? ఈరోజు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. రాష్ట్రంలో ఉన్న తెలుగువారు, ఏదైతే పక్క దేశాల్లో ఉన్నట్టు తెలుగువారు కూడా ఈరోజు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పక్కనున్న రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వచ్చి సెటిల్ అయిన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం రావాలని ఓట్లు వేశారండి. ఫ్లైట్లు వేసుకొని వచ్చారండి, ఓట్లు వేశారండి. వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పాడు చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఫోన్లు చేస్తున్నారు. ఇది ఒక ఎత్తుగడ, రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి ఇది ఎత్తుగడ చేస్తున్నారు. జాగ్రత్తగా అడ్డుకోవాలని చెప్పి వాడు ఫోన్ చేస్తున్నారు. ఓట్లు వేసిన వాళ్ళందరూ మేము ఎంతో దూరం నుంచి వచ్చాం, విదేశాల నుంచి వచ్చాం, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. ఈరోజు ఇది ఒక ఎత్తుగడ, కావాలనే బూతులు తిడుతున్నారు ఈ రోజున, అంటే రెచ్చగొట్టడం. చూడండి, ఈ బూతులు తిట్టిన తర్వాత కేసులు పెడతారండి. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడుతున్నారండి? జగన్మోహన్ రెడ్డి అండి అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు అండి, అంబటి రాంబాబు మంత్రివర్యులు అని మాట్లాడేవాడండి. 5 సంవత్సరాలు అలాగే మాట్లాడాడు మంత్రి పదవి ఇచ్చాయని. అదేవిధంగా అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు మాజీ మంత్రులను మాట్లాడాడు. ఈయన బూతులు తిట్టిన తర్వాత అండి, అంబటి రాంబాబు బూతులు తిట్టిన తర్వాత పేపర్లు వస్తానండి, అంబటి రాంబాబు మాజీ మంత్రి కాపు నాయకులు అంటున్నాడండి. చూడండి, కులాల మీదకి వెళ్తున్నాడండి. మళ్ళీ జోగి రమేష్ అండి, ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జోగి రమేష్ ఎమ్మెల్యే అని మాట్లాడాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యే జోగి రమేష్ అని రాశాడు. అదేవిధంగా ఈరోజు కేంద్ర కార్యాలయం మీకు దాడికి వెళ్ళారండి, మా కేంద్ర కార్యాలయం మీద దాడికి వెళ్ళారు, అప్పుడు కూడా జోగి రమేష్ అనే రాశారు. ఇప్పుడు జోగి రమేష్ బీసీ నాయకుడు అంటున్నాడండి.
జోగి రమేష్ బీసీ నాయకుడు, అంబటి రాంబాబు కాపు నాయకుడు అంటారు. చూడండి, అంటే ఏంటండి, బీసీలని ఇబ్బంది పెడుతున్నారు, కాపుల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇది అరాచకాలు సృష్టించారు. ఆ రోజు మరి కాపు నాయకుడికి మీరు గుర్తించలేదండి? ఇదే కాకినాడలోనండి, ఇదే కాకినాడలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని నువ్వు ఎందుకు తిట్టావని అడగడానికి వెళ్తే రాడ్లతో కర్రలతో కొట్టించారు. ఎవరిని? కాపు మహిళల్ని, కాపు నాయకుల్ని, బలహీన వర్గాలను అందరినీ కూడా కొట్టారు ఆ రోజున. ఆ రోజు ఎందుకండి? ఇదే అంబటి రాంబాబు కుటుంబం కానీ, జోగి రమేష్ కుటుంబం కానీ బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు చెప్పాలి కదమ్మా, మీ కుటుంబ సభ్యులు ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటి బూతులు తిడుతున్నారేంటి అని చెప్పి మీరు చెప్పాలా మా కుటుంబ సభ్యులు. అంబటి రాంబాబు గారికి చెప్పాలి, జోగి రమేష్కి చెప్పాలి. నాన్న ఏంటి, ఆవిడ భార్య కూడా మాట్లాడింది, జోగి రమేష్ గారి భార్య. మా ఆయన బీసీ నాయకులు బీసీల మీద దాళ్ళు ఇలా చేస్తున్నారని ఆవిడతో మాట్లాడించారు. ఆవిడ కూడా తెలియదు, మాట్లాడించారు. అమ్మా నీ చెప్తున్నా ఈ రోజున, మరి ఆ రోజు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు, పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళినప్పుడు జోగి రమేష్ గారికి మీరు చెప్పాలి కదమ్మా, ఇదేంటండి మీరు ఒక ఎమ్మెల్యే అయ్యి పరిపాలన చేయాలి కానీ ప్రజల కోసం దాడి చేస్తున్నారేటని చెప్పాలి కదమ్మా నువ్వు. అంబటి రాంబాబు గారి కుమార్తె మాట్లాడుతుంది, మీ నాన్నగారికి నువ్వు చెప్పాలి కదమ్మా. పవన్ కళ్యాణ్ గారు తిడితే అడగనాకి వెళ్ళారు మన కాపు నాయకులు, కాపు మహిళలు, వాళ్ళని రాడ్లతో కర్రలతో కొట్టించాడు చంద్రశేఖర్ రెడ్డి. నాన్నగారి తప్పు కదా మన కాపులు కొట్టడం అని మీరు అడగాలి కదమ్మా. ఏంటమ్మా ఇది? ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఈరోజు గొడవలు సృష్టించడానికి ఇది పన్నాగం పన్నాడమ్మా. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆ పన్నాగంలో మీ నాన్న ఉపయోగిస్తున్నాడు, అంబటి రాంబాబు గారిని ఉపయోగిస్తున్నాడు, జోగి రమేష్ని ఉపయోగిస్తున్నాడు. ఈ కుటుంబ సభ్యులందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే వేరే వాళ్ళని కొట్టేస్తే ఒకటి, వేరే వాళ్ళని తిట్టేస్తే ఒకటి, మిమ్మల్ని తిడితే బాధ వచ్చింది. ఆ రోజు మరి తిట్టినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు నాన్నగారు ఇది తప్పు, మనకు చెడ్డ పేరు వస్తుంది, మా కుటుంబానికి చెడ్డ పేరు వస్తున్నారు, ఆ రోజు మీరు మాట్లాడాలి. అలాగే జోగి రమేష్ గారి భార్య కూడా మీరు కూడా మాట్లాడాలి. ఈరోజు బీసీలు, కాపులు అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రం అరాచకాలు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటండి ఇది? ఈరోజు అందుకే వంటలకి కేసు పెట్టాం ఈ రోజున. ఎందుకు కేసు పెట్టవలసి వచ్చిందంటే, ఈరోజు సామాన్యులండి మా కాకినాడలో ఎక్కడన్నా సామాన్యులు చిన్న గొడవ జరిగినా, అనుకోకుండా గొడవ జరిగినా ఒకసారి రెండుసార్లు చూస్తున్నారు. అదే మనిషి ఎక్కువ గొడవలు సృష్టించి ఇలాంటి మాటలు మాట్లాడి విఘాతం కలిగించిన వాళ్ళు ఏమంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు ఇలాంటి వాళ్ళ మీద. అప్పుడు ఏం చేస్తారంటే రౌడీ షీ ఓపెన్ వల్ల తగ్గిపోతాడు. బాబు మనమే కేసులు పెట్టారు, రౌడీ షీ ఓపెన్ చేస్తారని చెప్పి ఇంకా అలాంటి మాట మాట్లాడరు, తగ్గిపోతారు. అందుకే జోగి రమేష్ గారి మీద ఎప్పుడు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు అలా ప్రవర్తించారు, అధికారం లేనప్పుడు అలా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో గొడవలు సృష్టించిన ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు ప్రత్యేకంగా. ఈరోజు వీళ్ళే కాదు, చాలామంది గొడవలు సృష్టించిన ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి 1 కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయబోతారండి. ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తయారు చేస్తారు. అందరినీ ఈరోజు ఒక టెర్రరిస్టులా తయారు చేస్తారండి. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు టెర్రరిస్టులా తయారైపోతున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు, టెర్రరిస్టులా తయారైపోతున్నారు. అదే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఈరోజు మీకోసం కష్టపడుతుంది ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే మా ఆలోచన కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల్ని వాళ్ళు చేస్తున్న విధానాల్ని మనం కూడా గమనించి ఓపికతో ఉండాలి. మీరెవరు కూడా రోడ్లపైకి రావద్దు. వాళ్ళలాగా మనం గొడవలు పెట్టవలసిన పని లేదు. మనకి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏదోనంటే చట్టం ఉంది, చట్టం ప్రకారంగా వాళ్ళని శిక్షిస్తారు, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి ఏ విషయంలోని దీన్ని ముందుకు తీసుకెళ్ళకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు కూడా బయటకు రావాలి.